రాష్ట్రంలో సాగునీటి సమస్యలకు ప్రాజెక్టుల దుస్థితికి కారణం కేసీఆర్ఏనని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం లింక్ 1 కింద 3వ టీఎంసీ పనుల కోసం ఖర్చు చేసిన 4,000 కోట్లతో తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మించి ఉంటే సుందిళ్ల వరకు నీరు తెచ్చుకునే అవకాశం ఉండేదని వెల్లడించారు. మేడిగడ్డ కుంగిపోయి నీటి తరలింపునకు ఇబ్బంది ఉండకపోయేదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసి ఉంటే ఇవాళ ప్రమాదం జరిగి ఉండేదే కాదని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకే ఏపీ గండి పెడుతుందన్న జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను బలి చేసింది మాజీ ముఖ్యమంత్రిని మరోసారి ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేసి తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టాలని జీవన్ రెడ్డి సూచించారు. ఈ అదనపు టీఎంసీ నీరు తరలించడానికి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు 4,000 కోట్లు ఖర్చు పెట్టినరో ఈ 4,000 కోట్లు ఖర్చు పెడితే తుమ్మడియేటి వద్ద ఏదైతుందో మన 148 మీటర్ లెవెల్ తో బ్యారేజ్ నిర్మాణం అవుతుండే, కాలువలు రీడిజైనింగ్ అయిపోతుండే, మన అదనంగా ఏ విధమైనటువంటి ఒక లిఫ్ట్ భారం లేకుండా జైపూర్ వాగు ద్వారా సుందిలకు నీళ్ళు వచ్చి పడేటి. మీరు సుందిల వద్ద ఏదైతున్నదో ఆల్రెడీ యూ హావ్ గాట్ లిఫ్ట్. అంటే మీరు ఈ 4,000 కోట్లు అనాలోచితంగా కేవలం మీ సొంత ఎజెండాతోని మీ స్వార్థ చింతనతోని మీరు ప్రభుత్వంపై అప్పుల భారం మోపే విధంగా ఖర్చు చేయడం జరిగిందో అది వల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. ఇవాళ నీ మేడిగడ్డ కుంటుబడినందుకు తుమ్మడిహట్టి నుండి ఏదైతుందో సుందిల వరకు నీరు పొందే అవకాశం ఉండేనే. సుందిల నుండి ఎల్లంపల్లికి మన లిఫ్ట్ ఉంది, ఎల్లంపల్లికి ఎగువకు నీరు తలుచుకునే అవకాశం ఉంది.